వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ నిఫ్టీ అయితే మాత్రం ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. అయితే పాయింట్ ఏంటంటే యూఎస్ మార్కెట్స్లో చాలా బిగ్ మూమెంటం వచ్చింది. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్లో అంత బిగ్ మూమెంటం వచ్చినప్పుడు మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీలో అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ అయినా గ్యాప్ అప్ చూపించాలి కదా, మరి ఎందుకు చూపించట్లేదు? దిస్ ద ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి వార్ సిచ్యువేషన్స్ పరంగా ఇటువంటి అప్డేట్స్ ఓవర్ నైట్లో వచ్చినాయి, దాని గురించి మాట్లాడాలి. నెక్స్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బిట్ కాయిన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, వాటి గురించి కూడా మనం మాట్లాడదాం. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి. ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 612 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 1.2% హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. నాస్డాక్ ఏమో 2% హయ్యర్ సైడ్ అయితే మాత్రం మూవ్ అయింది. S&P 500 విక్స్ వచ్చేసరికి 0.06 న్యూట్రల్లో మూవ్ అయింది. యూఎస్ మార్కెట్స్ ఇంత పాజిటివ్గా మూవ్ అవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయి, మేజర్గా 3 ఉన్నాయి. ఆ 3 కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే యూఎస్ మార్కెట్స్ పాజిటివ్గా మూమెంటం ఇవ్వడానికి అయితే మాత్రం ఎస్టర్డే వాళ్ళది మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్లోని కొన్ని రిలీజ్ అయినాయి. అంటే మ్యాక్రో ఎకనామిక్ డేటా పాయింట్స్లో ఏం రిలీజ్ అయింది అని అంటే ఏడీపీ జాబ్స్ డేటా అనమాట. అంటే ప్రైవేట్ జాబ్స్ రిపోర్ట్ డేటా. లాస్ట్ టైం 61K ఉంటే ఎక్స్పెక్టేషన్ 99K నుంచి 70K ఇన్ బిట్వీన్ ఉంటే మాత్రం నెంబర్ ఏమో 109K వచ్చింది, విచ్ ఈజ్ అన్ వెరీ బిగ్ పాజిటివ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నిన్న టెక్ రిలేటెడ్ నాస్డాక్ అయితే 2% పెరిగింది కదా. టెక్ రిలేటెడ్ ఇండెక్స్ ఎందుకు అంతలా పెరిగిందంటే నిన్న ఏఎండి అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ కంపెనీ అప్రాక్సిమేట్లీ 18% పెరిగితే ఆర్మ్ హోల్డింగ్ కంపెనీ వచ్చేసరికి 14% పెరిగింది. సూపర్ మైక్రో కంప్యూటర్స్ కంపెనీ 24.5% పెరిగింది. ఇవన్నీ కూడా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సేమ్ టైం ఏఐ రిలేటెడ్ స్టాక్స్ అనమాట. ఎస్టర్డే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీ అయిన ఏఎండి కంపెనీ యొక్క ఎర్నింగ్స్ పాజిటివ్గా రావడంతో రిమైనింగ్ ఏఐ రిలేటెడ్ స్టాక్స్లోని బిగ్ బూస్టప్ అయితే మాత్రం అయింది. సో అందువల్ల నాస్డాక్లో ఒక స్ట్రాంగ్ హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. దిస్ ద సెకండ్ వన్. నాస్డాక్లో వచ్చిన హయ్యర్ సైడ్ మూమెంటం ఈరోజు మన ఐటీ స్టాక్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసరికి ఆల్రెడీ ఎస్టర్డే పోస్ట్ మార్కెట్లో మాట్లాడుకున్నాం. సింపుల్ అండ్ షార్ట్లో క్లియర్గా చెప్పాలనుకుంటే ట్రంప్ అయితే మాత్రం ప్రాజెక్ట్ ఫ్రీడమ్ని తొలగించామని చెప్పారు. సెకండ్ వన్ వచ్చేసరికి అటాక్స్ అనేది ఫర్దర్గా కంటిన్యూ చేయబోనని కూడా చెప్పారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇరాన్ పంపించిన 14 కండిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెడితే సింగిల్ పేపర్లోని మొత్తం 2 కండిషన్స్ కూడా అటాచ్ చేసి జాయిన్ చేసి నేను ఒక పీస్ డీల్ని తీసుకొస్తాను, 30 రోజులు టైం కావాలి, అయితే 30 డేస్లో మాత్రం కంప్లీట్ నెగోషియేషన్స్తో ముందుకు వచ్చేస్తాం, 48 గంటలు ఇరాన్కి టైం ఇస్తున్నాను, దీనికి ఓకేనా కాదా అని చెప్పేసి అని ట్రంపే డైరెక్ట్గా ప్రపోజల్ ఇచ్చారు. ట్రంప్ ఇచ్చిన ప్రపోజల్కి ఇరాన్ వాళ్ళు మేము రివ్యూ చేస్తున్నాము, ఓకే, సో ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ని అయితే మాత్రం రివ్యూ చేస్తున్నాము, తొందరలోనే మా డెసిషన్కి వస్తామని చెప్పారు. ఇరాన్ సైడ్ నుంచి కూడా పాజిటివ్ రిప్లై రావడంతో యూఎస్ మార్కెట్సే కాదు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. సో ఇది ప్రెజెంట్ రైట్ నౌ వార్ సిచ్యువేషన్ పరంగా కొంచెం పాజిటివ్గా అప్డేట్స్ రావడం. ఇంకోటి, నేను గూగుల్లోకి వెళ్ళి చూసిన యూఎస్ ఇరాన్ అని టైప్ చేసినా కానీ ట్రంప్ అయితే మాత్రం నెక్స్ట్ 24 గంటల్లో ఇరాన్ వాళ్ళు డీల్ ఓకే చేస్తారు. బట్ కాకపోతే అతని ఆరోగెన్సీ రిప్లైస్ మీకు తెలుసు కదా, వాళ్ళకి ఇది తప్ప ఇంకోటి లేదు, వాళ్ళకి ఇదే ఉంది, సో వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఇట్లాంటి కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. బట్ సమ్హౌ ఇరాన్ అయితే మాత్రం రివ్యూ చేసి చెప్తామని చెప్పింది ఈరోజు ఈవినింగ్. అండ్ నాట్ ఓన్లీ టుడే ఈవినింగ్, రేపటి ఈవినింగ్ వరకు కొంచెం టైం ఉంది కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. మోస్ట్లీ ఇరాన్ దీనికి ఓకే చేస్తుందని అనుకుంటున్నా. ఓకే చేస్తే మార్కెట్స్ ఇదే పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అవుతుంది. లేదనుకుంటే మాత్రం కేవలం ఎస్టర్డే మూమెంటం ఇచ్చింది ఏదైతుందో అదంతా కూడా ఒక ట్రాప్గా మార్కెట్స్ పరిగణలోకి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. నా యాజ్ పర్ మార్కెట్స్ అదర్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఈచ్ 1.8 to 2% వరకు మూవ్ అయినాయి. కరెంట్లీ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మేజర్గా జపాన్ మార్కెట్ 2 రోజుల నుంచి ఓపెన్ అవ్వలేదు కదా, ఈరోజు ఒక్కరోజే 6% పాజిటివ్ సైడ్ మూవ్ అయింది. రెస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ నేను ఆల్రెడీ ఓపెన్ అయినాయి కాబట్టి ఈరోజు కొంచెం న్యూట్రల్గా ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే ఎస్టర్డే ఆల్రెడీ రియాక్ట్ అయిపోయింది కాబట్టి. ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూసుకుంటే కరెంట్లీ డౌ ఫ్యూచర్స్ +46, నాస్డాక్ ఫ్యూచర్స్ -57లో ట్రేడ్ అవుతుంది. అంటే కొంచెం మిక్స్డ్గా ఫ్యూచర్స్ అయితే మాత్రం ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, మరి యాజ్ ఆఫ్ నౌ ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ 24,450 ఫ్యూచర్స్కి కంపేర్ చేసుకుంటే కరెంట్లీ ఫ్యూచర్స్ ఏమో 24,460 దగ్గర ఉంది. అంటే ఇంకా గిఫ్ట్ నిఫ్టీ ఇంకో 10 పాయింట్స్ నెగిటివ్ సైడ్ ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. నెగిటివ్ సైడ్ అంటే ఏంటి? ఫ్లాట్ అని మనం అనుకోవచ్చు, ఎందుకంటే 10 పాయింట్స్ నెగిటివ్ అనేది పెద్ద నెగిటివ్ అయితే కాదు.
నా ఏడిఆర్స్లోకి వెళ్ళిపోదాం. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. అవి చూసుకుంటే ఇన్ఫోసిస్ 1.4% పాజిటివ్, విప్రో 0.5% పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.22 అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ 2.8% హైయర్ సైడ్ అయితే మొమెంటం ఇచ్చింది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఎస్టర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎంత రియాక్ట్ అయిందో అంతే రియాక్ట్ అయింది. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్గా ఓపెన్ అవుతున్నట్టు కనపడుతున్నాయి. కానీ ఐటీ కంపెనీస్లో ఇన్ఫోసిస్ నెగిటివ్, విప్రో కూడా నెగిటివ్, కానీ ఇక్కడేమో పాజిటివ్గా ఉంది. మీకు గుర్తుందా, నాస్డాక్ అక్కడ పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం మన ఐటీ స్టాక్స్కి ఇంపాక్ట్ అవుతుందని మనం అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ ఏడియాస్లో అది కనిపించింది. మేబీ గిఫ్ట్ నిఫ్టీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఐటీ స్టాక్స్ మాత్రమే సపోర్ట్ చేసి ఉంటాయి, బ్యాంకింగ్ స్టాక్స్ న్యూట్రల్గా ఉండి ఉంటుంది. అందువల్ల గిఫ్ట్ నిఫ్టీ మనకి ప్రజెంట్ రైట్ నౌ ఫ్లాట్లో చూపెడుతుంది. ఆన్ ద అదర్ అప్డేట్స్, రూపీ ఏమో 94.428 ఉంది. ఎస్టర్డే మనం పోస్ట్ మార్కెట్ రికార్డ్ చేసిన టైంకి 94.2 ఉంది, ఇప్పుడేమో 428కి వచ్చింది. కమోడిటీస్లో క్రూడ్ చూసుకుంటే $113 2 days బ్యాక్ ఉండేది, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో బ్రెంట్ ఆయిల్ పర్ బ్యారెల్ $101.55కి వచ్చేస్తే క్రూడ్ ఆయిల్ WTI 95.30కి అయితే మాత్రం రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి నియర్ టు 100 ఉంది కాబట్టి ఇది కొంచెం మార్కెట్స్కి పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దర్ ఇస్ అన్ హై ప్రాబబిలిటీ మార్కెట్స్ ట్రాప్ అవ్వడానికి కూడా. ఇరాన్ కానీ యూఎస్ వాళ్ళు ఇచ్చే ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మార్కెట్స్లో ఈ వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. చూడాలి. ట్రంప్ ఒక పెద్ద ట్రేడర్ అని కూడా మనం చాలాసార్లు అనుకున్నాం. అంటే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవ్వకముందు పాజిటివ్ స్టేట్మెంట్స్ చేసి యూఎస్ మార్కెట్స్ బిగ్ వేలో బూమ్ అయిపోయిన తర్వాత, వాళ్ళ మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తాడు అతను. ఇది అందరికీ తెలిసిందే. సో అందువల్ల ఏం జరుగుతుంది అనేది మనం చూడాలి. అందుకే ఒక్కరోజు వచ్చిన మూమెంటం ఎప్పుడూ నమ్మలేము. నెక్స్ట్ 2-3 రోజులు అదే మూమెంటం కంటిన్యూ అవుతుందంటే మనం దాన్ని ట్రస్ట్ చేయగలుగుతాము. ఇప్పుడు ఎఫ్ఐఐ డేటా పరంగా చూసుకుంటే ఎఫ్ఐఐ ఎస్టర్డే మార్కెట్లో 5,834 crores సెల్ చేస్తే డిఐ 6,836 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎండ్ఓలో పొజిషన్స్ని బిల్డ్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే 1,95,000 పొజిషన్స్ అయితే మాత్రం బేరిష్ అయితే మాత్రం ఉన్నాయి. అంటే ఎస్టర్డే పెద్ద షార్ట్ కవరింగ్ ఏం చేయలేదు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ అయితే మాత్రం కంప్లీట్గా బయింగ్ సైడ్ అయితే మాత్రం టర్న్ అయిపోయారు. ఎస్టర్డే ఎఫ్ఐఐ కొంచెం షార్ట్ కవరింగ్ మూమెంటం చేసినా కానీ ఎందుకు ఇక్కడ సెల్లింగ్ నెంబర్ ఉందని అనొచ్చు. మేబీ పర్టికులర్గా కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్లో వాళ్ళు బ్లాక్ డీల్ ఆర్ బల్క్ డీల్లో అయితే మాత్రం ఈ నెంబర్ని సెల్ చేయొచ్చు. లేకపోతే పర్టికులర్గా కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, నేను ఎల్ఎన్టీ 1.5% పడింది, ఇలాంటి స్టాక్స్లో అయినా కానీ వాళ్ళు విత్డ్రా చేసి ఉండొచ్చు. సో దానివల్ల మనకి ఇలా కనపడుతుంది. నా మార్కెట్స్ పరంగా వద్దాం. ఎప్పుడైనా కానీ గైస్ లాస్ట్ 1 hour 1.5 hourలో మీకు మొమెంటం వచ్చింది అనుకోండి, 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయి జస్ట్ 1 hour టైం ఫ్రేమ్కి మీరు వెళ్ళిపోతే, సో 1 hour టైం ఫ్రేమ్ రావట్లేదు, ఒక్క నిమిషం, ఇది 1 minute వచ్చేసింది. జస్ట్ 1 hour టైం ఫ్రేమ్కి వెళ్ళిపోండి. ఇది ఎస్టర్డే వచ్చిన మొమెంటం కదా క్యాండిల్, లేదా మీరు 15 minutesకి వెళ్ళినా నో ప్రాబ్లం. ఓకే, ఇది ఎస్టర్డే వచ్చిన మొమెంటం కదా. సో నేను ఇక్కడ క్లియర్గా, సో ఎస్టర్డే ఏదైతే మొమెంటం వచ్చిందో 1 hour, అది దాని యొక్క లో డ్రా చేస్తున్నా. ఓకే, దీని యొక్క హై డ్రా చేస్తున్నా. సో లుక్స్ లైక్ మార్కెట్ వచ్చేసరికి ఫ్లాట్లో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడ 24,300 దగ్గర. ఒకవేళ కానీ మార్కెట్ ఈ 24,357 లెవెల్ ఫ్లాట్లో ఓపెన్ అవుతున్నట్టు కనపడుతుంది కదా. ఎస్టర్డే ర్యాలీ కంటిన్యూ అవుతుందని మనం ఎలా చెప్పొచ్చో తెలుసా? ఫస్ట్ 1 hour క్యాండిల్ కానీ ఎస్టర్డే యొక్క హైని బ్రేక్ చేసి సస్టైన్ అవ్వగలిగితే దెర్ ఇస్ ఎన్ హై ప్రాబబిలిటీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇంకోటి, సో ఒకవేళ కానీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మీకు డబుల్ కన్ఫర్మేషన్ కోసం రీటెస్ట్ కోసం వెయిట్ చేయండి. రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంటే మాత్రం మేబీ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్దర్ పాజిటివ్ మొమెంటం. సో ఎప్పుడు ఫ్లాట్లో ఓపెన్ అయ్యి అది మొమెంటం ఇస్తే, లేదనుకోండి స్ట్రైట్ అవే మార్కెట్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ బిలో కానీ ఒక ఫస్ట్ 1 hour కానీ ఇలా నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది అనుకోండి, స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. ఎంతవరకు అవుతుంది? 24,130. ఇదే కదా ఎస్టర్డే 1 hour యొక్క లో. ఇది ఈ లోకి టచ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి ఈ హైలో వెళ్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఈ న్యూట్రల్ మూమెంటం ఉండిపోతుంది అనమాట ఈ రేంజ్లో. ఎందుకంటే ఎప్పుడైనా ఒక బిగ్ మూమెంటం సడన్గా వచ్చేస్తే ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫామ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అనమాట. ఎందుకంటే సింగిల్ క్యాండిల్లో ఆల్మోస్ట్ 230 పాయింట్లు మొమెంటం ఇచ్చింది కాబట్టి నేను మీకు చెప్తున్నా. వెన్ ఇట్ కమ్స్ టు సెన్సెక్స్, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. అది సెన్సెక్స్ కూడా సేమ్ అదే హైని డ్రా చేస్తున్నా. లో వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ 77,000 సైకలాజికల్ నెంబర్ అయితే మాత్రం ఉంది. సో ఫస్ట్ 1 hour ఇఫ్ ఇట్స్ సస్టైన్ అబోవ్ మేబీ స్లోగా మొమెంటం ఇస్తుంది, లేదా రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు 2 లోపు కానీ కంప్లీట్ పాజిటివ్ సైడే బ్రేక్అవుట్ ఇచ్చి అలా పాజిటివ్ మొమెంటం ఇస్తూ ఉంటే
2 తర్వాత ఎక్స్పైరీ రోజు ఈరోజు డౌన్ సైడ్ చూసే ఛాన్స్ ఉంటుంది. లేదు అని అనుకోండి దెర్ విల్ బి అన్ హై ఛాన్స్ దీనికి రీటెస్ట్ చేసి పైకి కూడా వెళ్ళచ్చు. సో దిస్ ఈజ్ అన్ అనదర్ అప్డేట్. సో సెన్సెక్స్ పరంగా అయితే మాత్రం బ్రేక్అవుట్ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి, లేకపోతే రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది సెన్సెక్స్ పరంగా అయితే మాత్రం మనం మేజర్గా మాట్లాడుకోవాల్సిన అప్డేట్స్ అయితే మాత్రం. వెర్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ, ఎస్టర్డే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇంత మూమెంటం వచ్చింది. అయితే డైరెక్ట్గా ఈ మూమెంటం యొక్క లో దగ్గర నుంచి ఈ మూమెంటం యొక్క హై మీరు పెట్టుకోవచ్చు. సో నాకు తెలిసి అయితే మాత్రం ఈ రేంజ్లోనే మార్కెట్ మూమెంటం కనిపించవచ్చు. అయితే వన్ థింగ్ చెప్తాను, సో ఒకవేళ బీరిష్ షేడ్ వస్తుందని మీరు ఎలా తెలుసుకోవాలంటే ఈ లో టు హై మార్క్ చేసుకుంటే ఫిబొనాకీ లెవెల్తో 50% లైన్ ఇక్కడెక్కడో వస్తుంది. మార్కెట్ ఫస్ట్ 1 అవర్ డౌన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఫస్ట్ డౌన్ సైడ్ సపోర్ట్ ఇక్కడ వరకు తీసుకోండి. ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ 54,600. సో ఇది బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం. సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ ఆల్సో సేమ్ లెవెల్స్ని డ్రా చేసుకొని అయితే మాత్రం మెయింటైన్ చేయండి. నా బిట్ కాయిన్ పరంగా మనం మాట్లాడుకుంటే ఎస్టర్డే బిట్ కాయిన్లో వచ్చేసరికి సో 81,000 దగ్గరికి అయితే మాత్రం వచ్చింది. స్లోగా ఇప్పుడు బిట్ కాయిన్ అయితే మాత్రం డిప్ అవుతుంది. ఒకనొక స్టేజ్లో బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 83,000కి ట్రిగర్ అయిపోయింది. బట్ కంటిన్యూస్గా 3 డేస్ నుంచి మొమెంటం కనపడుతుంది కాబట్టి కొంచెం డిప్ అయి మళ్ళీ పైకి వెళ్తుంది. మీకు కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ కనపడితే ఏ టైంలోనైనా క్రాష్ అయిపోతుంది. అట్లా జరగకుండా ఉండాలంటే మాత్రం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత డిప్ అవడమే బెటర్. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది అనుకోండి అది ఇంకా బెస్ట్, రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంటుంది. సో స్లోగా అయినా కానీ 84,000కి రీచ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ పరంగా అయితే మాత్రం. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, ఎస్టర్డే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్కి అబౌవ్ వెళ్ళిపోయింది గోల్డ్. ఇప్పుడు అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ ఈ జోన్ బిలోకి గోల్డ్ రాకపోతే మాత్రం స్లోగా గోల్డ్ అయితే మాత్రం 4,900 4,850 వరకు వెళ్ళే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. కానీ ఒకటి నెక్స్ట్ 1.5 డే ఏదైతే ఉందంటే లేదా నెక్స్ట్ 24 అవర్స్ అనుకోండి. సో నెక్స్ట్ 24 అవర్స్లో ఇరాన్ నుంచి రిప్లై బట్టి కూడా గోల్డ్ మూమెంటం డిపెండ్ అయి ఉంటుంది. టెక్నికల్గా ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్న వార్ సిచ్యువేషన్స్ ప్రకారంగా ఫండమెంటల్గా న్యూస్ ట్రాక్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది. స్లోగా సిల్వర్ అయితే మాత్రం 83 దగ్గరికి మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. ఆల్మోస్ట్ 83. సో సిల్వర్ ఆల్రెడీ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయింది కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు స్లోలో దిస్ లెవెల్. అండ్ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా 96 వరకు మొమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బిట్ కాయిన్ పరంగా. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ఎక్స్పైరీ ఉండకూడదు, 24/7 ప్రైస్ అప్డేట్ నాకు కావాలి, లెవరేజ్ ఉండాలి అని మీరు అనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ ద బెస్ట్. నేను కింద డిఫరెంట్ లింక్ ఇస్తున్నాను నేను మీకు కామెంట్ బాక్స్లో. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు సెపరేట్గా గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్లో యాక్టివ్గా ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే వీటిలో లెవరేజ్ కూడా ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్లో 50 టైమ్స్ లెవరేజ్ ఉంటాయి, బిట్ కాయిన్లో అప్ టు 200 టైమ్స్ మీకు లెవరేజ్ అనేది వస్తుంది. దిస్ ఇస్ అన్ వెరీ గుడ్ బెనిఫిట్ ఫర్ యూ. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. ముతూట్ మైక్రో ఫైనాన్స్ నెంబర్స్ వచ్చినాయి. Q4 నెట్ ప్రాఫిట్ 71.1 crore అయితే మాత్రం వచ్చింది. లాస్ట్ టైం 400 crore వాళ్ళు లాస్ పోస్ట్ చేశారు, బట్ ఈసారి ప్రాఫిట్ వచ్చింది. ఏఎం కూడా 13.3% పెరిగింది, పాజిటివ్గానే తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ హెగ్జావేర్ టెక్నాలజీస్ నెంబర్స్లో రెవెన్యూ 3% పెరిగితే ఎబిటా 88.9% పెరిగింది, మార్జిన్స్ 13.3%, నెట్ ప్రాఫిట్ 20.5% వరకు పెరిగింది. వన్ టైం కాస్ట్ 111 crores చూపిస్తున్నారు. ఇది కొంచెం హెగ్జావేర్ టెక్నాలజీస్కి పాజిటివ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పేటీఎం నెంబర్స్ పరంగా రెవెన్యూ 3.2% పెరిగితే ఎబిటా 15.4% డిక్లైన్ అయింది, మార్జిన్స్ 5.8% డ్రాప్ అయింది, నెట్ ప్రాఫిట్ ఏమో 18.2% డ్రాప్ అయింది. కానీ ఇయర్లీ పరంగా చూసుకుంటే, యాన్యువల్ రిజల్ట్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ టైం పేటీఎం అయితే మాత్రం ప్రాఫిట్స్లోకి వచ్చింది. అలా అయితే మాత్రం పాజిటివ్. ఇలా క్వార్టర్లీ పరంగా చూసుకుంటే నెగిటివ్. మరి చూడాలి పేటీఎం ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. సోలార్ వినియర్డ్స్ నెంబర్స్ అయితే మాత్రం అంత పాజిటివ్గా రాలేదు. బ్రైగేడ్ ఎంటర్ప్రైజెస్ నెంబర్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు. బజాజ్ ఆటో నెంబర్స్లో రెవెన్యూ 31% పెరిగితే ఎబిటా 35.6% పెరిగింది, మార్జిన్స్ 20.8% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 34% పెరిగింది. బోర్డ్ బైబ్యాక్ 5,633 crores అనౌన్స్ చేశారు. దానికి అప్రూవల్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. 12,000 rupees పర్ షేర్ కింద బైబ్యాక్ అప్రూవ్ చేశారని చెప్తున్నారు. 150 rupees పర్ షేర్ డివిడెంట్ని కూడా ఇచ్చారు. బజాజ్ ఆటో నెంబర్స్ ఓవరాల్గా పాజిటివ్గానే వచ్చినాయి. మేనేజ్మెంట్ గైడెన్స్ బట్టి ఇంకా ఆ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవ్వలేదో డిపెండ్ అయి ఉంటుంది. మీషో కంపెనీ లాస్ట్ టైం వచ్చిన లాస్ కన్నా ఈసారి ఆల్మోస్ట్ 10 times తగ్గించుకుంటూ వచ్చారు. 1391 crores లాస్ నుంచి 166 crores లాస్కి వచ్చారు. పాజిటివ్గానే తీసుకోవచ్చు.
అండ్ రెవెన్యూ 47.1% పెరిగింది. సో పాజిటివ్గానే తీసుకోవచ్చు. పీబీ ఫిన్టెక్ కంప్లీట్ పాజిటివ్ అప్డేట్స్ వచ్చినాయి. నెట్ ప్రాఫిట్ 53% పెరిగితే రెవెన్యూ 36.7% పెరిగింది. ఎబిటా 94.3%, మార్జిన్స్ 10.6%. హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. షీ సిమెంట్ కంపెనీలో కూడా నెట్ ప్రాఫిట్స్ అన్నీ కూడా న్యూట్రల్గా వచ్చినాయి. బ్లూ స్టార్ నెంబర్స్ అన్నీ కూడా సింగిల్ డిజిట్తో ఇంప్రూవ్ అవ్వడం కనిపించినాయి. గోడ్రేజ్ కన్జ్యూమర్స్ కూడా సింగిల్ డిజిట్తోనే పెరిగినాయి. గ్రీవ్స్ కాటన్ నెంబర్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చినట్టు కనపడుతున్నాయి. మేజర్గా ఉన్న స్టాక్స్ గురించి నేను మీకు చెప్పాను. నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే స్టాక్స్ అయితే మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఇంకేమైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మీకు కవర్ చేస్తాను. హోప్ క్లియర్ కట్గా నేను చేసిన అనాలిసిస్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైతే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.